అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. మహాశివులారా, ముహాజిర్ ఇమామత్ చేపించడానికి ఎక్కువ అర్హుడు. అబ్దుల్లాహ్ బిన్ మసూద్ రజియల్లాహు అన్హుమా ఇలా సెలవిచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా ప్రవచించారు: నమాజులో జాతి నాయకత్వం ఖురాన్ ఎక్కువగా కంఠస్థం చేసుకున్న వారు చేపించాలి. ఆ విషయంలో అందరూ సమానులైతే వారిలో తొలుత హిజ్రత్ చేసిన వారు ఇమామత్ చేపించాలి. అందులోనూ అందరూ సమఉజ్జీలైతే వారిలో ఎక్కువ వయసు గల పెద్ద నాయకత్వం వహించాలి అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అదేవిధంగా మొదట స్వర్గంలో ప్రవేశించే వర్గం ముహాజిర్లది. అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హుమా గారి కథనం ప్రకారం స్వర్గంలో ప్రవేశించే మొదటి వర్గం ఏదో నీకు తెలుసా అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నన్ను అడిగారు. అందుకు నేను అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు అన్నాను. ముహాజిర్లు అని సెలవీయడమే కాకుండా ప్రళయ దినాన స్వర్గ తలుపుల వద్దకు వారు రాగా అక్కడున్న దైవదూతలు స్వర్గదూతలు వారిని ఉద్దేశించి మీతో లెక్కలు తీసుకోబడ్డాయా అని ప్రశ్నిస్తారు. అందుకు వారు ఏ వస్తువు గురించి లెక్క తీసుకుంటారు? మేము నిరంతరం అల్లాహ్ మార్గంలో పోరాడుతూ కరవాలాలను మా భుజాల మీద నుండి దించనే లేదు. ఇదే స్థితిలో మేము మరణించాం. అప్పుడు వారి కోసం స్వర్గ తలుపులు తెరవబడతాయి. ప్రజలందరికన్నా 40 సంవత్సరాల ముందు వారు స్వర్గంలో కొలువుదీరుతారు అన్నారు ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహ్ ప్రసన్నత మార్గం హిజ్రత్. అల్లాహ్ ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు: అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం లిల్ ఫుకరాఇల్ ముహాజిరీన అల్లదీన ఉఖ్రిజు మిన్ దియారిహిం వ అమ్వాలిహిం యబ్తగూన ఫద్లం మినల్లాహి వ రిజ్వానా. ముఖ్యంగా ఈ సొమ్ము మాలే తమ ఇల్లు వాకిలి నుండి తమ ఆస్తిపాస్తుల నుండి గెంటివేయబడిన నిరుపేద ముహాజిర్లకు వర్తిస్తుంది. ఎందుకంటే వారు అల్లాహ్ అనుగ్రహాన్ని ఆయన ప్రసన్నతను ఆశిస్తూ అల్లాహ్కు ఆయన ప్రవక్తకు తోడ్పడుతున్నారు. వారే అసలు సిసలైన సత్యవంతులు. తర్వాత అల్లాహ్ అంటున్నాడు: యుబష్షిరుహుం రబ్బుహుం బిరహ్మతిన్ మిన్హు వ రిద్వానిన్ వ జన్నాతిన్ లహుం ఫీహా నঈమున్ ముఖీం. వారి ప్రభు వారికి తన కారుణ్యాన్ని, ప్రసన్నత భాగ్యాన్ని, స్వర్గ వనాలను అనుగ్రహిస్తానని శుభవార్తను అందిస్తున్నాడు. అక్కడ వారి కోసం శాశ్వతమైన వరానుగ్రహాలు ఉంటాయి. హిజ్రత్ రకాలు 2. హిజ్రతుల్ ఔతాన్ అంటే దేశాన్ని, ప్రదేశాన్ని, ప్రాంతాన్ని వదలడం. హిజ్రతుల్ ఇస్మి వల్ ఉద్వాన్ అంటే చెడు కార్యాలను, పాపపు పనులను మనిషి విడనాడడం. ఈ రెంటిటిలో పాపకార్యాలను, అధర్మ విషయాలను విడనాడడం అనేది ఉత్కృష్టమైన హిజ్రత్. తద్వారా అల్లాహ్ ప్రసన్నత లభిస్తుంది. అలాగే శైతాన్ అవమానం పాలు కూడా అవుతాడు. తన నోటితో గాని చేత్తో గాని ఇతర ముస్లింలకు హాని తలపెట్టని వాడు ముస్లిం అయితే అల్లాహ్ నిషేధించిన వాటి నుండి దూరంగా మసలుకునేవాడు ముహాజిర్ అని చెప్పడమే కాక అల్లాహ్ వేటినైతే హరాంగా ఖరారు చేశాడో వాటిని విడనాడడం ఉత్కృష్టమైన హిజ్రత్గా పేర్కొన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. హిజ్రత్ మానవి మరియు హిస్సి అంటే భావపరమైన హిజ్రత్, బాహ్యపరమైన హిజ్రత్. భావపరమైన హిజ్రత్ అంటే కుఫ్ర్ నుండి ఇస్లాం వైపునకు, బిద్అత్ నుండి సున్నత్ వైపునకు, షిర్క్ నుండి తౌహీద్ వైపునకు, పాపం నుండి పుణ్యం వైపునకు చేసే ప్రస్థానం. ఈ హిజ్రత్ ఉత్కృష్టమైనది అనడానికి గల కారణం ఇది మొత్తం జీవితంతో మమేకమై ఉన్న యొక్క విషయం. దీనికి భిన్నంగా బాహ్యపరమైన హిజ్రత్ జీవితంలో 1-2 సార్లు మాత్రమే చేయాల్సి వస్తుంది. బాహ్యపరమైన హిజ్రత్ 4 రకాలు. 1. మక్కా నుండి మదీనా వైపున కంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వైపునకు చేసిన హిజ్రత్. ఇది బాహ్యపరమైన హిజ్రత్లలోకెల్లా మహోత్కృష్టమైన హిజ్రత్. 2వది అవిశ్వాస భూభాగం నుండి విశ్వాస భూమి వైపునకు హిజ్రత్ చేయడం. 3వది పాప భూమి నుండి పుణ్యభూమి వైపునకు హిజ్రత్ చేయడం. 100 వ్యక్తుల్ని వధించిన వ్యక్తి ఉదాంతం హదీసులో పేర్కొనబడింది. 4వది చివరి కాలంలో ఉపద్రవాలు పెళ్ళుబుకినప్పుడు షాం వైపునకు హిజ్రత్ చేయడం. హిజ్రత్ ఆదేశం. భావపరమైన హిజ్రత్ ముస్లిమైన ప్రతి స్త్రీ పురుషుని మీద విధి తప్పనిసరి. ఇక బాహ్యపరమైన హిజ్రత్ అంటారా, అది 4 రకాలు. ఆ హిజ్రత్ చేయాల్సిన వారు, చేసేవారు 4 వర్గాలు. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం.